అక్కకేం చెప్తారు బావగారు? ఏం చెప్పద్దు, చెప్తే పెద్ద రాతంతం చేస్తుంది. ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళు. పడుకున్నారేంటి? భోజనం నాకొద్దు. మీకొచ్చరి, నాకొద్దా? నువ్వు వెళ్ళి తినే. మీరు తినకుండా నేనేలా తింటాను? అబ్బా, నన్ను విసిగించద్దు గంగా, ప్లీజ్ వెళ్ళు. ఏంటి విసిగించానా? ఏమండి, అసలు మిమ్మల్ని పల్లెత్తి ఒక్క మాట అయినా అడిగానా? ఇంత రాత్రి దాకా మీరు రాలేదేమని ఎదురు చూస్తుంటే ఏం గంగా అని పలకరించారా? లేదే, నేనేమైనా అడిగానా? మరుదులతో ఈవేళప్పుడు ఆటో దిగారు, ఎక్కడి నుండి వస్తున్నారని అడిగానా? ఇద్దరు ఆటో దగ్గర ఏదో గుసగుసలాడుకోవడం చూశాను, ఏమిటి అని అడిగానా? లక్షణమైన పెళ్లి సంబంధం ఖాయం చేస్తుంటే యమున వచ్చి మీతో ఏదో చెప్పింది, వచ్చిన వాళ్ళని మీరు పంపేశారు. దానికి అర్థం ఏమిటి అని అడిగానా? అసలు ఏమడిగానండి? గంగా, అడిగానా అంటూనే చాలా అడిగావు, కానీ ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఏమో మాత్రం అడగద్దు. ముందు యమునకు భోజనం పెట్టు. యమునక? మిమ్మల్ని తినమంటే తినరు, నేను తినకపోయినా పట్టించుకోరు, యమునకు మాత్రం అన్నం పెట్టాలా? అవును, అది మన బాధ్యత. మీరు వెళ్తారా? యమున ఆగు, అన్నం తిను, అర్జెంటుగా తిను. వద్దక్క. అమ్మో, నువ్వు వద్దంటే ఆయనకి మనశాంతి ఉండదు తల్లి. నువ్వు తినాలి, తిని తీరాలి. తిను, తినమ్మా, తినమ్మా. ప్రపంచంలో ఆడదానికి పుట్టిల్లే పెట్టేళ్ళు అంటారు, అత్తిళ్ళు కొత్తిళ్ళు అంటారు. కాపురంలో కష్టం వస్తే చెప్పుకోవాల్సిన నాకు పుట్టింటి జనాలే నన్ను సుఖంగా కాపురం చేయనివ్వకుండా అడ్డపడుతున్నారు. ఎవరితో చెప్పుకోను? నువ్వు తినమ్మా, కడుపు నిండా తిను. ఏడాది రెండేళ్ల తేడాలతో 5గురం పుట్టాం, అందరూ పెళ్లిడికొచ్చాం. కానీ ముందు నాకైపోయింది కదా పెళ్లి, తప్పైపోయింది. ఏం చేయనే? ముందు పుట్టించమని మొత్తుకున్నానా దేవుణ్ణి? లేదే. అదిగో ఆ కడగుడ్డు, దాని తర్వాత నేను పుడితే సుఖంగా ఉండేది. అప్పుడు మీ బావని ఏం చెక్క నువ్వే పెళ్లాడేసి ఉండేవాడివి. అవును, నాకు తెలియక అడుగుతాను, మీరు నా తోడ పుట్టిన చెల్లెళ్ళ, నాకు సౌతుల్లా? గౌతమి, సరస్వతి, కృష్ణవేణి, అలికడే లేదేంటి? ఏ గంగా, వస్తున్నానండి. ఎక్కడ వీళ్ళు? ఎవరు కనిపించలే? ఏ, వాళ్ళు కనిపించకపోతే మీరు కాఫీ తాగరా? ఎక్కడికో వెళ్ళి ఉంటారులేండి, తీసుకోండి. ఎక్కడికోనా? ఇంట్లో నువ్వు నేను ఉండగా వాళ్ళు ఎక్కడికి ఎలా వెళ్తారు? ఎందుకు వెళ్ళకూడదు? వాళ్ళే పసిపిల్లలా, ఎవరి బతుకులు వాళ్ళు బతకగలరు. గంగా, ఏంటి వాగుతున్నా? అవును, నేను మాట్లాడింది మీకు వాగుడు, వాళ్ళు చేస్తున్నది మాత్రం మహా బాగుంది కాదు. ఎప్పుడు చూసినా బావా బావా అంటూ వాళ్ళు మిమ్మల్ని అంటిపెట్టి తిరగడం నాకే బాగాలేదు. ఆ మాటే వాళ్ళ ముఖం మీద అన్నాను, పోయారెక్కడికో. గంగా, నన్ను వాళ్ళు అంటిపెట్టుకు తిరుగుతున్నారని ఇంట్లో నుండి పిల్లలు తరిమేశావా? పిల్లలు చెల్లెళ్ళు కారండి. ఇప్పుడు నేను ఒక పెళ్ళైన ఆడదాన్ని, ఈ శరీరంలో సగం నేను, కానీ నా మనసంతా మీరే. మిమ్మల్ని నా నుండి దూరం చేసే హక్కు వాళ్ళకి లేదు. గంగా, ఇంత నీచంగా ఎలా ఆలోచించావు? నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? మూడు ముళ్ళు పడగానే నీ చెల్లెళ్ళు నీకు సౌతులయ్యారా? వాళ్ళు నీ చెల్లెళ్ళు కారు, నీ పిల్లలేని ఎన్నిసార్లు తనవో గుర్తుందా? నీ పిల్లలు నాకు మాత్రం పిల్లలు కారా? తండ్రి బిడ్డలకు రంగు కడతావా నువ్వు? ఇలాంటి కోతలు పరాయి వాళ్ళు కొయ్యకూడదని ఆ నలుగురికి పెళ్లి చేయడానికి నేను తొందరపడుతుంటే కట్టుకున్న నా ఇల్లాలే నన్ను మాట అంటుందా? క్షమించండి, నా ఉద్దేశం అది కాదండి. మరి ఇంకేమిటి? ఇంట్లో అందరినీ తరిమేసి మన ఇద్దరం కులకాలనే ఉద్దేశం? పొద్దుటి నుంచి పిల్లలు కనిపించకపోతే నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఉన్నామంటే నీ ఉద్దేశం ఏమనుకోవాలి? వాళ్ళు 6 దాటితే ఇల్లు చేరకపోతే ఆకాశమే బద్దలైపోయినట్టు నా మీద నిందలు వేసిన దానివి ఏకంగా వాళ్ళ ఇంటిని చాలా తరిమేయగలిగావు? ఏమోనండి, ఎందుకు ఇలా చేశాను నాకే తెలియడం లేదు. లేని వాడిని చూడాలి,
అడిగి తీసుకురండి. ఊరుకో గంగా, నేను వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తా. నేను ఎందుకు ఇలా చేస్తాను? ఓకే ఓకే ఓకే, ఊరుకోబోతున్నానుగా. వచ్చేయండి, మీ పిన్ని చింతామణి మిమ్మల్ని కంటి పాపల్లా చూసుకుంటుంది. వచ్చేయండి. హలో అల్లుడు, ఒకప్పుడు నువ్వు గవర్నమెంట్ వారి కల్లుడివి, ఇప్పుడు నా కల్లుడివి. మీ పిల్లలకి నేను పెళ్లిళ్ళు చేస్తానని ప్రతిజ్ఞ చేశావు. ఏదై ఎక్కడ 6 నెలలు తిరక్క ముందే బజారు పాలు చేశావు. తోక ముడుచుకు వెళ్ళవయ్యా, పెద్ద జిప్సీ జీవేసుకొచ్చావు. యమున, మీ అక్క మీ అందరినీ నోళ్లు మూసుకుని తిన్నగా ఇంటికి రమ్మంది. పదండి. అక్క అక్క వచ్చేసాం అక్క. ఇటు తిరుగక్క. ఎడవకక్క, నాకు ఏడుపు వచ్చేస్తుందక్క. నేను ఏడిస్తే మీకు ఏడుపు వచ్చేవాళ్ళైతే నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయారే? ఒక్క మాట మిమ్మల్ని అడిగే హక్కు నాకు లేదా? కష్టం వస్తే చెప్పుకోవడానికి మీరు కాకపోతే నాకు ఇంకెవరున్నారే? అదేం కాదక్క, ముందు నీ గొడవ మాకు అర్థం కాలేదు. మాకు అందరికి ఏడుపు వచ్చేసింది. తర్వాత నీ గొడవ అర్థమైంది, అందరికీ నవ్వు వచ్చేసింది. ఏదో చిన్న జర్కిద్దామని వెళ్ళాం అంతే. చిన్న జర్క, కడుపులో బిడ్డ కూడా విక్కి విక్కి ఏడ్చింది. రాజు, ఓహో, ఎస్ఐ గారా? ఈవేళప్పుడు ఇలా వచ్చారేంటి? ఏం లేదు రాజు, నైట్ డ్యూటీ చేసి ఇంటికి వెళ్తుంటే మీ షెడ్లో ఏదో అలికిడి వినిపించి వచ్చాను. అవును, అందరూ వెళ్ళిపోయినట్టున్నారుగా, నువ్వు ఇంటికి వెళ్ళలేదా? చాలా పని ఉంది. భోజనం కూడా ఇక్కడికి తెప్పించుకున్నాను, తినాలి. ఇంకా తినలేదా? భలేవాడివి, పద. ఏమైందయ్యా? ఏం లేదు, చెయ్యి తిమ్మిరెక్కినట్టుంది. ఎక్కుతుంది, చెయ్యే కాదు ఒళ్ళంతా తిమ్మిరెక్కుతుంది ఇలా ఒళ్ళు కనకుండా పనిచేస్తే. మీకు తెలియందేముంది, 4 అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేయాలి కదా, పని చేయకపోతే ఎలా? మీరు పదండి. అక్కయ్య అక్కయ్య, బొంబాయి నుంచి ఆ పెద్ద మనుషులు వచ్చేసారు. అమ్మో, వచ్చేసారా? ఈ పనికి మళ్ళీ వాడి కూతుళ్ళు ఇల్లొదిలి హాస్టల్లో చేరారని తెలియగానే వీళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను. వాళ్ళని ఎలాగైనా బొంబాయి పంపించవచ్చు అనుకున్నాను. ఈ తాగుబోతు వెదవగాడు వాళ్ళని వదిలేసి చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు. తీసుకున్న అడ్వాన్స్ కాస్త ఖర్చు అయిపోయింది. ముందు ఏదో ఒకటి సర్ది చెప్పి వాళ్ళని పంపించాయి. వెళ్ళు. చింతామణి ఏమిటి ఏంటనే ఇవాళ ఈ క్వార్టర్ శ్రీనివాసరావుకి ఫుల్ శ్రీనివాసరావు అయిపోవాలనిపించింది. ఎందుకో? నా బిడ్డల్ని బొంబాయి పెద్ద మనుషులకి అమ్మేయాలనుకుంటున్నావంట. తెలుసుకున్నావుగా, తీసుకొచ్చాయి. ఎన్నేళ్ళు నా భార్యకి నా బిడ్డలకి నేను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఉంది. ఏమిటది? మామయ్య గారు,
బాబురాజు, నువ్వు ఒక గొప్ప కారణంతో హంతకుడు అయ్యావని మల్లేశ్వరరావు చెప్పాడు. నేను మంచి చేస్తున్నానని చెడు చేశాను, చెడు చేస్తున్నానని తెలియక చేశాను. కానీ బలి పశువులైపోయింది నా బిడ్డలే కదయ్యా. రాజు, నువ్వు చెప్పిందే నిజమయ్యా. వాళ్ళకి తండ్రి నేను కాదయ్యా, నువ్వే. వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే బాధ్యత నీది. తప్పకుండా. ఎస్ఐ గారు, అమ్మా, తండ్రిగా నాకు ఎప్పుడో తద్దినం పెట్టేశారు. కానీ మనిషిగా మారిన ఈ రోజున ఒక్కసారి నాన్న అని పిలవరు. ఇదంతా ఏమిటి నానా? నాన్న, ఈ జన్మకి ఇది చాలురా రామా. ఇంకా నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఇంకా నేను చచ్చిపోయినా పర్వాలేదురా రామా. పదండి.